వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా కుప్పంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుప్పం చెరువు కట్ట నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జరిగిన సభలో ఆయన స్వాతంత్ర పోరాటంలో చేసిన సేవలను వక్తలు స్మరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యుద్ధతంత్రం అంటే తక్కువ మంది సైనికులు ఉన్నా ఎక్కువ మందిని అటాక్ చేసి వాళ్ళని ముట్టబెట్టేటటువంటి తంత్రం. అటువంటి తంత్రంలో, యుద్ధ తంత్రంలో నేను చదవడం జరిగింది. అలాగే పార్టీ తరపునటువంటి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే మన పెద్దన్న గారు స్టేట్ డైరెక్టర్గా ఉన్నారు. అలాగే సోదరి శ్యామల మున్సిపల్ ఎన్నికలప్పుడు మహిళలు పోలీసులతో కూడా దెబ్బలు తిని పనిచేసిన దాంట్లో మన సోదరి శ్యామల గారు కూడా ఉన్నారు. అలాగే పావురాని కానీ ఇంకా ఇతర న్యాయం చేయడం జరిగింది. మహదేవన్న కొంచెం చిన్నగా ఇబ్బందిగా ఫీల్ అవటం కూడా జరిగింది. రకరకాల కారణాలతోటి బాధ. వీరుడు ఒడ్డెర ఆరాధ్య దైవం వడ్డే ఓబన్న జయంతి కుప్పం నియోజకవర్గంలో కుప్పం హెడ్ క్వార్టర్లో రోజు జరగడం జరుగుతుంది. దీనికి వేలాదిగా తరలి వచ్చిన వడ్డెర సోదరులకు రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెరమంతా కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వడ్డెర చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎన్పీ విక్రమ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ను టీడీపీ మండల గౌరవాధ్యక్షులు జయప్రకాష్ నాయుడు, మండల అధ్యక్షులు ధరణి, పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈ టోర్నమెంట్ లో యువత ఉత్సాహంగా పాల్గొంది. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పార్షాలిటీస్ ఉండదు. ఎంపైర్ల పైన ఎంపైర్ డెసిషన్ ని మీరందరూ కూడా స్పోర్టివ్ దూరం పొండి అనేది పట్టాల క్యాచ్ ఇస్తారు. అన్ని గేమ్స్ ఉన్నాకనే ఎవడు పోతాడంటే ఎంపైర్ పైకి చేతకాన్ని వాళ్ళు పోతాడు. ఎందుకంటే వాడు గేమ్ ఆడలేడు. గేమ్ ఆడలేకుండా ఎంపైర్ పైన పడతాడు. ఎంపైర్ పైన పడకుండా ఎంపైర్ డెసిషన్ ఏం డెసిషన్ ఇస్తాడో దాన్ని 100% ఒప్పుకోవాలా. ఒప్పుకొని స్పోర్టివ్గా ఆడాలా. గెలిచేది ఓడేది సహజం. ఎవడన్నా గెలుస్తా అంటారో ఓడుతూ అంటారు. ఓడేవాడు ఈ యొక్క ఆర్గనైజేషన్ చేసి ఈ విధంగా చేసిన మన విక్రమ్కి వాళ్ళ టీమ్మేట్స్కి ప్రతి ఒక్కరికి. ఆదివారం సెలవు నేపథ్యంలో కాణిపాకం ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అయ్యప్ప స్వాములు, అమ్మవారి భక్తులు, ఓం శక్తి మాలలు ధరించిన శక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనానికి తరలొచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో దర్శనం కల్పించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నులకపేటకు చెందిన గోలి ఆనంద్ కుమార్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విజయవాడకు చెందిన రౌడీ షీటర్ షేక్ హుస్సేన్ ను పట్టుకున్నారు. నిందితుడి నుంచి 4.79 లక్షల విలువైన బంగారం, 4.32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. నంబర్ 753/25 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. సో ఆ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. షేక్ హుసేన్ అలియాస్ బెకర్. అతను ఇప్పుడు తాడేపల్లి నూలకపేటలో ఉంటున్నాడు. యాక్చువల్గా ఇతను కృష్ణలంక విజయవాడ సంబంధించిన అతను. ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇతను అరెస్ట్ చేసినాక 10 కేసెస్, మొత్తం 10 కేసెస్లో ఇతను ఒప్పుకోవడం జరిగింది. 10 కేసులు రికవరీ చేయడం జరిగింది. మొత్తం మీద 86 గ్రామ్స్ గోల్డ్, 956 గ్రామ్స్ సిల్వర్, 4,32,000. దయచేసి మళ్ళా ఎవరు కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తే ఖచ్చితంగా మీరు పట్టుబడతారు. ప్రతి కేసును మేము డిటెక్ట్ చేసే ఒక ప్లాన్ మేము తీసుకొచ్చాము. ఖచ్చితంగా డిటెక్ట్ అవుతుంది. వాళ్ళ మీద డిటెక్షన్ అయినాక వాళ్ళ మీద ఓన్లీ సింపుల్ అరెస్ట్ చేసి లోపల పంపించడం కాదు, వాళ్ళని పర్మనెంట్గా పీడీ యాక్ట్ పెట్టి కూడా పంపించడం జరుగుతుంది. సో ఈ మంచి పని చేసిన తాడేపల్లి ఇన్స్పెక్టర్ డిఎస్పీ మంగళగిరి అండ్ వాళ్ళ టీంకి అభినందిస్తున్నాము. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మన గుంటూరు మన సంక్రాంతి పేరుతో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ తెలిపారు. నగరంలోని నారావారి కళా ప్రాంగణంలో 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న వేడుకలకు ఏర్పాట్లు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సాహభరిత వాతావరణం కల్పిస్తామని పేర్కొన్నారు. 15వ తేదీన పొంగళ్లు, కోడిపందాలు, కర్రసాము, ఖోఖో, సంప్రదాయ వస్త్రధారణ, మ్యూజికల్ నైట్, మిమిక్రీ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. మళ్ళీ కూర్చోడానికి ఆ 10 అవుతుంది. ఆ 10 మిగులుతుంది, ఇక్కడ ఇక్కడ 200 మిగిలితే అక్కడ 100 మిగిలేదు. చెప్పవే ఇప్పుడు ఇది రోడ్ క్లోజ్ చేస్తావు బ్రదర్. నువ్వు అటు నుంచి స్టార్ట్ చేస్తే ఒక సైడే వచ్చేది, సెంటర్ పార్ట్ రాదు కదా. ఆయన ఏమంటున్నాడు, మనం సెంటర్ పార్ట్ ఈ రోడ్డు పోటీ లేకుండా అటు సైడ్ పెడదాం అంటున్నారు. సైడ్ జరుగుతావు తయారు జరుగుతుంది. ఇప్పుడు ఇది సెంటర్ బౌండరీ వాళ్ళు కూడా జరుగుతాం. వినమే ఇది సెంటర్ ఉందా దీన్ని స్ట్రక్చర్ని అంటే ఇక్కడికి ఎంత పోయింది ఇప్పుడు ఏదైనా 200 కార్స్ తీసుకుంటారు. 200లో మధ్యలో స్టే చేస్తారు. 200 తీసుకుంటారు. 200 సరిపోదు. 150 వచ్చి ఆ రాయి దగ్గర నుంచి ఇప్పుడు ఆయన ఆ రోడ్డుకి వద్దన్నప్పుడు ఇది వచ్చేస్తుంది కదా. నువ్వు మళ్ళీ మిగతా ఈవెంట్స్ ఎలా ప్లాన్ చేసుకుంటావు? బాపట్ల జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు స్వాతంత్ర సమరయోధుడు శ్రీ వడ్డే ఓబన్న 219వ జయంతి నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ అంజమ్మ, జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు వేణు, జిల్లా బీసీ సంక్షేమ వడ్డెర అంటే ఓబన్న గారి ఈరోజు అధికారికంగా మనమందరం జరుపుకుంటున్న కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ డైరెక్టర్ వారు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఓబన్న గారిది 2వ సారి దీన్ని అధికారికంగా
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నో ప్రేమ, భాష పైన ఉన్నటువంటి ప్రేమ, రాష్ట్రం పైన, ప్రజల పైన ఉన్నటువంటి ఒక ప్రేమాన్ని చాటుకున్నారు. మనమందరూ కూడా ఈరోజు వాళ్ళని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన జిల్లా అభివృద్ధి, మన ప్రాంత అభివృద్ధి చేయడానికి మనమందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. బాపట్ల జిల్లాలో పర్యాటక అభివృద్ధి అవకాశాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పర్యాటక, పంచాయతీ, అటవీ, అగ్నిమాపక, సర్వే, పోలీస్ శాఖల అధికారులతో కలిసి ఆదర్శ కాలనీ నుంచి నిజాంపట్నం వరకు బోట్ ట్రిక్ నిర్వహించారు. ఈ పరిశీలనలో జిల్లా పంచాయతీ అధికారి, అగ్నిమాపక అధికారి, తహసీల్దార్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. వాళ్ళు భారీ బాపట్లలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన రంగవల్లుల పోటీల్లో బాలికలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ముగ్గుల ద్వారా పర్యావరణ రక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నివారణ వంటి సందేశాలు ప్రచారం చేయబడినట్లు రోటరీ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు తెలిపారు. ప్రదర్శనలో ఉత్తమ మహిళలకు ముఖ్య బహుమతులుగా, మిగతా స్థానాలకు కన్సలేషన్ బహుమతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, హరిబాబు, బుర్లె రామసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా రోటరీ సీనియర్ సభ్యులకు, జడ్జీలు గారికి మరియు ఈ కార్యక్రమానికి ఈ పోటీల్లో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గుల పోటీల్లో ప్రతి సంవత్సరం కూడా మా సిరుగిఫ్ట్ మా ట్రెజరర్ అయినటువంటి కొత్త సుబ్బారావు గారు దాన్ని పాల్గొన్న వారి అందరికీ కూడా ఆ ప్రైజెస్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో సక్రమంగా పాల్గొని ఇటువంటి ముగ్గులు, సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గులను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలుపుతున్నాను. ప్రకాశం జిల్లా ఒంగోలులో పీవీఆర్ స్కూల్ శత జయంతి ఉత్సవాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టి రవికుమార్ పాల్గొన్నారు. ఆయన అన్నదానం వ్యక్తి ఆకలి తీర్చగా, విద్యాదానం సమాజ వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. పాఠశాలలకు దాతలు, పూర్వ విద్యార్థులు ముందుకొస్తే గ్రామీణ విద్యావ్యవస్థ బలోపేతమవుతుందన్న ప్రచారం చేశారు. మంత్రి ఇప్పటి వరకు 6,500 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందించారని, విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరికి ప్రాణమిత్రులు పరిచయం అవుతారని తెలిపారు. నాతో పాటు వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సహచార మంత్రివర్యులు స్వామి గారికి, స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, మరో శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, వేదికని అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన పూర్వ విద్యార్థులకి అందరూ కూడా పేరు పేరున ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు. ముందుగా అన్ని దానాల్లో కంటే విద్యాదానం గొప్పది, చాలా గొప్పదనమాట. తరాలు మారినా, యుగాలు మారినా విద్యను మించింది లేదనమాట. ఏదైతే భోజనం అయితే ఒక పూట పెడితే సంతృప్తి పరుస్తాం, అధికారం ఉంటుంది. అట్లానే విద్యార్థి దశలో విద్య చదువుకునేటప్పుడు ఒక గొప్ప స్నేహితుడు తయారవుతాడు. మనకి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా విద్యార్థి దశలోనే స్నేహితుడు ఉంటాడు అనమాట. ఇట్లాంటి రెండు మనకి ఉండేది ఒక స్కూల్లో మాత్రమే అనమాట. అలాంటి స్కూల్ని ఈ ప్రకాశం జిల్లా, ఆ రోజు వెనకబడి ఉన్న ప్రకాశం జిల్లా అందించిన
పిఆర్ యాజమాన్యం కానీ, ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు కానీ, ఇక్కడ చదువుకున్న తల్లిదండ్రులకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమంలో నేను కూడా మీ అందరితో కలిసి పాల్పంచుకునే అవకాశం కలిగినందుకు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో శక్తిగుడి అంబాభవాని దేవాలయం ఆవరణలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మారుతిరావు, గోపాల్, ఎక్స్ కౌన్సిలర్ ఈరన్న, గోవిందు, సకల స్వామి సంఘం మహిళలు, నాయకులు, ఎంపీపీ మురళి, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మ మహిళలందరూ ఇట్లా రండి అమ్మా. ఇంకా మీ ముగ్గులు అయిపోయింది కదా, మీరు అందరూ ఇట్లా వస్తే మాట్లాడుకుందాం. 2 గంటలైంది, అందరికి కూడా ఆకలి వేస్తుంటది. ఇట్లండి అమ్మా అందరండి. ఐ థింక్ అందరు వంట చేసి వచ్చారు కదా. ఏమో వంట చేసి వచ్చారు కదా, అందరూ చేయలేదా? అమ్మో రెండమ్మా, అందరు ఇలా రండి. ఇంకా అయిపోయింది మీ ముగ్గులతో కూడా ప్రైజ్ ఏది అనేది అందరు ఇప్పుడు తొందరలోనే చెప్తారు. రండమ్మా రండి. చాలా సంతోషం. ముగ్గులన్నీ బాగున్నాయి, కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కేవలం దాంట్లో 3 తీసుకోవాలి.
ఒక కళ్ళకైతే కనిపించి పెట్టారు కాబట్టి మాకు కూడా చాలా ఇబ్బంది అయింది వాటిని సెలెక్ట్ చేయడంలోన. బట్ అందరం చర్చించి ఏదైతే ఇంపార్టెంట్ గా ఉందో అంటే ఆ 3లో కూడా 1-2 పాయింట్తోనే లేదంటే 0.001 పాయింట్తోనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింటది, సెకండ్ ప్రైజ్ వచ్చింటది, థర్డ్ ప్రైజ్ వచ్చింటది, అంతే తప్పితే ఇంకేం లేదు. కాబట్టి పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడా గుడిసె కృష్ణమ్మ శిరస్సు వంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ, ఆల్ ద బెస్ట్. అమ్మ మహిళలందరూ ఇక్కడ రండి ఇంకా మీ ముగ్గులు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పరిషత్ ఉన్నత పాఠశాలలో 1975-86 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 40వ వార్షికోత్సవ ఆత్మీయ కలయిక ఆదివారం నిర్వహించారు. చిన్ననాటి స్నేహితులు కలుసుకుని సంతోషంగా గడిపారు. ఈ స్కూల్లో చదవడం తమ అదృష్టమని భావించినట్టు తెలిపారు. ఈ స్కూల్లో చదువుకుని దేశంలో పలు రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన వారు ఉన్నారన్నారు. పేరు ఐ శ్రీనివాసరావు అండి. మా బ్యాచ్ అంతా 1985-86 బ్యాచ్ గట్టెదురు జరుపుకుంటున్నాం. ఇంతకుముందు చేసుకున్నాం, మళ్ళీ ఇది సెకండ్ సారి. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. 85-86 బ్యాచ్ ఉండి జడ్పీ హై స్కూల్. మేము సెకండ్ టైం గెట్ టుగెదర్ గా ఈ రోజు జరుపుకుంటున్నాము. ఈ విధంగా మేము అందరం చిన్ననాటి ఇలాంటి ఇంకా అనేక ఎక్కువ సార్లు ఎక్కువ టైమ్స్ ఇంకా ఈ గెట్ టుగెదర్లు జరుపుకోవడానికి మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఈ క్లైమేట్ కి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ హై స్కూల్ అట్మాస్ఫియర్ అంతా మాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించింది. ఇలాంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎప్పుడు ఈ రోజు ఉన్నంత హ్యాపీగా ఎప్పుడు ఈ మధ్యకాలంలో మేము లేము. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారి ఒక్కచోట గ్యాదర్ అయ్యి ఈ విధంగా సంతోషం. ఇక్కడ అందరూ మళ్ళీగా ఉంటారు. మా అమ్మ నాన్నగారు ఇదే స్కూల్లో టీచర్స్, బయటగడ జనార్దన్ రావు గారు, బయటగడ పద్మావతి గారు. మాకు ఈ రోజు దాదాపు 85-86 మాది 10th పాస్ అవుతాం. దాదాపు 5 ఏళ్ల క్రితం మేము ఇక్కడ 100 years ఫంక్షన్ అప్పుడు కలుసుకున్నాము. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ రోజు కలుసుకున్నాం. తండ్రి స్టేజ్ నుంచి తాత స్టేజ్కి వచ్చేసాం అప్పుడు. సో ఇది ఒక అవకాశం మాకు. దీనిలో కొన్ని సంవత్సరాలు మాకు మొబిలిటీ అంటే తిరిగే అవకాశం ఉన్నాయి. కొన్ని రోజులు మళ్ళీ పాత ఫ్రెండ్స్ గడపాలని చాలా కోరికగా ఉంది. ఆ దేవుడి దయ వల్ల తీరుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో మాజీ మంత్రి కారుమూరి గురించి కించపరిచే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఘటనపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విద్వేషాత్మక చర్యలు సమంజసం కాదని, పోలీసులు ఫ్లెక్సీల వద్ద పహారా ఇవ్వడం వ్యవస్థను ఎటువైపు తీసుకెళ్తున్నారో గమనించాలన్నారు. వైసీపీ స్పోక్స్ పర్సన్గా, లీగల్ సెల్ స్పోక్స్ పర్సన్గా మొట్టమొదటి విలేకరుల సమావేశం. కానీ ఈ సందర్భంగా మాట్లాడడం చాలా దుర్దినం. ఇది నిన్నటి రోజున మీకు అందరికీ తెలిసిన విషయమే. ఉరదాలపాలెం గ్రామంలో ఒక యాంటీ పోస్టర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలో మా గౌరవ మాజీ మంత్రి గారిని కించపరుస్తూ మరి వారి పక్షంలో 3 ఫ్లెక్సీలు తీయడం జరిగింది. మరి ఇది కేవలం మాకు అనిపించింది ఏంటంటే ఒక్కో ఫ్లెక్సీ దగ్గర ఒక్కో కానిస్టేబుల్ని కాపలా పెట్టారు పోలీసు వారు. అంటే పోలీసు వారు రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా ఆ ఫ్లెక్సీలు ఆ మంత్రి గారి కార్యక్రమం అవ్వేదాకా కాపలా కాశారు. మరి ఈ వ్యవస్థ ఎక్కడ తీసుకుపోతున్నారో గమనించండి. రాధాకృష్ణ గారు ఈవేళ ఉంటారు మీరు, తర్వాత 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారినప్పుడు మరి మీకు మీ కార్యకర్తలకి ఈ పరిస్థితులు వస్తాయని గమనించండి. ఇంకా అభివృద్ధి పరంగా చూసుకుంటే వైసీపీ స్పోక్స్ పర్సన్గా, లీగల్ సెల్ స్పోక్స్ పర్సన్గా మొట్టమొదటి విలేకరుల సమావేశం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 35వ వార్డు ఆదర్శనగర్ పార్కులో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. భోగి మంటలు, రంగవల్లులు, గంగిరెద్దుల ఆటలు, సాంస్కృతిక నృత్యాలతో పండుగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో సాగిరాజు అప్పలరాజు, కొప్పినేడి బాబీ, అల్లు శ్రీనివాస్, దాట్ల కృష్ణంరాజు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదికను అందించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, రాయులు యువతకు, వీర మహిళలకు అందరికీ పేరు కింద నా హృదయపూర్వక నమస్కారం.
సంక్రాంతి అంటే పూజ చేసి సమతుల్యం పాటించి చక్కగా వైభవంగా చేస్తున్నారు. వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా వీర మహిళలు కూడా దీంట్లో పాల్గొని ముగ్గులు వేసే వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చి, ముగ్గులు వేసే వాళ్ళకి సహకారాన్ని అందించి బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ చేసే వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వేదిక మీద వచ్చి వేదికను అలంకరించవలసిందిగా నియోజకవర్గానికి చెందిన మావోయిస్టు పార్టీ సభ్యురాలు మడక మూడే సుక్మా జిల్లా పోలీస్ పరిధిలో ప్రభుత్వ దళాల సమక్షంలో ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా ఎదుట లొంగిపోయారు. 20 సంవత్సరాల వయసులో పార్టీతో చేరి పలు దాడుల్లో పాల్గొన్న ఆమె మావోయిస్టు సిద్ధాంతాలకు విసిగై వివక్ష కారణంగా పార్టీని వదిలినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ బొడ్డు హేమంత్, ఎట్లపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ కన్నప్పరాజు, ఎటపాక సబ్ ఇన్స్పెక్టర్ అప్పలరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన దుర్గా సరెండర్ చేస్తాం. మీడియా ఇక్కడే పిలిచాము బికాజ్ ఈరోజు ఒక మావోయిస్ట్, ఒక అమ్మాయి మన దుర్గా సరెండర్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలసీ అండ్ మన అమిత్ బర్దార్ సార్ ఆధ్వర్యంలో ఈ నక్సలిజం మీద, మావోయిస్ట్ మీద మంచి పని చేస్తున్నాము. అందుకని ఈ సరెండర్ జరుగుతుంది. ఈ అమ్మాయి సంబంధించి పేరు మడకం మూడే, డాటర్ ఆఫ్ మడకం బీడా. ప్రెజెంట్ ఏజ్ 25 yearsలో సరెండర్ చేస్తున్నారు. ఈ సరెండర్ తర్వాత ఏదైనా రివార్డ్స్ కానీ, ఇన్ ద ఫెసిలిటీస్ కానీ, అసిస్టెన్స్ కానీ మేము త్వరగా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మీ మీడియా వాళ్ళ మాధ్యమంతో ఒక అపీల్ నేను చేస్తాను. కొంతమంది మావోయిస్ట్ ఎప్పుడు కూడా పార్టీలో, జంగల్లో, ఫారెస్ట్లో తిరుగుతున్నారు. సో నా అపీల్ అంటే దయచేసి ఇక్కడ రండి, మెయిన్ స్ట్రీమ్ లైన్లో మీరు రావచ్చు. మీకు ఏదైనా సాయం కావాలి మేము ఇస్తాము. ఆర్ అదే అష్యూరెన్స్ మన సైడ్ నుండి మీ లైఫ్ని మీరు నార్మల్గా స్పెండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏలూరు దక్షిణపు వీధిలో నిర్వహించిన శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా కొలువుదీరిన శ్రీ నల్లమారమ్మ అమ్మవారిని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యే బండేటి చంటి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రెడీగా ఉన్నా ఇది సగం మంది అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. రంగవల్లులు భారతీయ సంస్కృతిలో భాగమని, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఈ పోటీలు దోహదం చేస్తాయన్నారు. మొత్తం 243 మంది మహిళలు పాల్గొనగా విజేతలకు నగదు బహుమతులు అందజేసి అందరినీ అభినందించారు. ప్రజలకు మంచి జరగాలి, ఈ
జరిగిన పరిస్థితులు చాలా మంది నాకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత దీని ఒక పెద్ద ఎత్తున మనం తీసుకెళ్ళాలి. ఒక పర్యాటక హబ్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ముగ్గుల పోటీలు, లొల్ల లాకుల దగ్గర ఫుడ్ ఫెస్టివల్ తోటి ఒక ఎగ్జిబిషన్ లా పిల్లలు ఇవాళ సాయంత్రం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడుగా స్వామి గారు, కిషోర్ గారు, గుర్రానాయుడు గారు, ఇంకా చాలా మంది వేది మీద ఉన్నారు, శ్రీనివాస రెడ్డి. అధికార అనధికారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.